పేద మధ్యతరగతి ప్రజల పుష్పక విమానం ఏది అంటే రైలు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఉన్న ఎక్కువ శాతం మంది ప్రజలు దూర ప్రాంత ప్రయాణానికి రైలు మీదే ఆధారపడుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం రైలు ద్వారానే సాధ్యపడుతోంది. అయితే రైల్వే శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయంతో రైలు ప్రయాణికులపై ఆర్థిక భారం పడనుంది. టికెట్ ధరలు పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 26వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. జనరల్ క్లాస్ టికెట్ ధరల్లో 215 కిలోమీటర్ల వరకు ఎలాంటి మార్పు ఉండదు. 215 కిలోమీటర్లకు మించి ఉంటే ప్రతి కిలోమీటర్పై 1 పైసా ధర పెరుగుతుంది. నాన్ ఏసీ కోచ్లకు ప్రతి కిలోమీటర్కు 2 పైసలు పెరిగింది. ఏసీ కోచ్ల్లో ప్రయాణంపై కూడా కిలోమీటర్కు 2 పైసలు పెరిగింది. ఒకవేళ మీరు 500 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇప్పుడున్న టికెట్ రేటుపై 10 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. రైల్వే శాఖ తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో ప్రతి ఏటా అదనంగా 600 కోట్ల రూపాయల ఆదాయం రానుంది. అయితే రైల్వే శాఖ మ్యాన్ పవర్ కోసం ప్రతి ఏటా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తోంది. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో ఏకంగా 2,63,000 కోట్లు ఖర్చు చేసినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. మ్యాన్ పవర్ కాస్ట్ పెరిగిన కారణంగానే కార్గో లోడింగ్తో పాటు టికెట్ ధరలు పెంచాలని నిర్ణయం తీసుకుంది. కాగా రైల్వే శాఖ గత జూలై నెలలో టికెట్ ధరలు పెంచింది. మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లకు సంబంధించి ఏసీ కోచ్లలో ప్రయాణానికి కిలోమీటర్కు 1 పైసా చొప్పున పెంచింది. రైల్వే శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులపై అదనపు భారం పడనుంది. తరచుగా రైళ్లలో ప్రయాణించే వారికి ఇదొక రకంగా షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. లోకల్ రైళ్లలో ప్రయాణించే వారికి ధరల పెంపు వర్తించదు. నెలవారీ సీజన్ టికెట్లు తీసుకునే ప్రయాణికులకు ఎటువంటి అదనపు భారం ఉండదు. ఈ తాజా పెంపు ద్వారా రైల్వే శాఖకు ఏడాదికి అదనంగా 600 కోట్ల ఆదాయం సమకూరనుంది. అయితే కేవలం ప్రయాణికులపైనే భారం వేయకుండా రైల్వే శాఖ సరుకు రవాణా ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద కార్గో రైల్వే వ్యవస్థగా అవతరించింది. సాధారణంగా రైల్వే ధరల పెంపు అంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అయితే కిలోమీటర్కో 1 లేదా 2 పైసల పెంపు అనేది చాలా స్వల్పమైనదని, రైల్వే భద్రత ఆధునీకరణ కోసం ఇది తప్పనిసరి అని అధికారులు వాదిస్తున్నారు. కానీ తరచుగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించే మధ్యతరగతి ప్రజలకు ఇది కొంత ఇబ్బందికరమైన విషయమే.